హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దివ్య డైరీస్. ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కేజీ చికెన్లోకి పక్కా స్పూన్ కొలతలతో చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఒక కేజీ చికెన్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని 2 స్పూన్స్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి నీట్గా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. పీస్ సైజ్ అనేది మీ ఇష్టం, చిన్నది కావాలన్న చిన్నది, పెద్దదంటే పెద్దది, ఇట్స్ యువర్ విష్. పచ్చడిలోకి మసాలా పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ని చూసుకుందాం ఒకసారి. ధనియాలు 4 స్పూన్లు, మెంతులు 1 స్పూను, ఆవాలు 2 స్పూన్లు, దాల్చిని, ఇలాచి 10 లవంగాలు, 2 స్పూన్స్ జీలకర్ర, 3 వెల్లుల్లిపాయలు, మీడియం సైజ్ అల్లం ముక్కలు. ముందుగా చూసిన స్పైసెస్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోండి. సిమ్లో రోస్ట్ చేసిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టేయండి. వేడి మొత్తం పోయి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఫైన్ పౌడర్ కూడా పక్కన రెడీగా ఉంచుకోండి. ఒకటి బాండీ పెట్టుకొని కేజీ చికెన్లోకి 400 ml ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్ని ఉడకనివ్వండి. చికెన్ని ఆయిల్లో వేసిన తర్వాత ఫస్ట్ బాయిల్ అవుతుంది, వాటర్ పోయే వరకు ఉడకనివ్వండి. వన్స్ ఉడికిన తర్వాత ఆయిల్ రిలీజ్ అయ్యి అవంతా ఫ్రై అవుతూ ఉంటాయి పీసెస్. చికెన్ పీసెస్ అన్నీ ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి. మంచి కలర్ వచ్చే వరకు తిప్పుతూ వేయిస్తూ ఉండండి మీడియం ఫ్లేమ్లో ఉంచి. ఫ్రై అవ్వడానికి 15 to 20 మినిట్స్ ఈజీగా పడుతుంది. సో ఓపికగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి పీసెస్ని. అదే ఆయిల్ ఉంచేసి దానిలోకి ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటూ తిప్పుకోండి. ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ని ఆ మసాలాలోకి వేసి ముక్కలకు పట్టే విధంగా తిప్పుతూ గరిటెతో కలపండి. ప్రాసెస్ అంతా గుర్తుంచుకోండి, మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. నెక్స్ట్ దీనిలోకి ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఒక 3 స్పూన్స్ వేయండి. తర్వాత 4 స్పూన్ల కారం, 3 స్పూన్లు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచి. బాగా మిక్స్ చేసుకొని స్టవ్ను ఆఫ్ చేయండి. చికెన్ పక్కన పెట్టేసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం లెమన్స్ని పిండుకోవాలి. 3 to 4 అవర్స్ పచ్చడిని పక్కన వదిలేయండి. ఆఫ్టర్ 4 అవర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత 3 మీడియం సైజ్ నిమ్మకాయలని పిండుకొని ఆ వాటర్ని పచ్చడిలోకి కలిపేసి పచ్చడిని గంటెతో మిక్స్ చేసుకోండి. ఒక రోజంతా రెస్ట్ ఇచ్చేసి సెకండ్ డే నుండి అన్నంలో వేసుకొని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.